అందరికీ శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. సో ఈ రోజు మీ అందరి గురించి కూడా వాడపల్లి తీసుకెళ్ళబోతున్న అందరినీ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లోని మనందరికీ కూడా తిరుపతి లాగా అనిపించేది వాడపల్లి కదా. సో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోబోతున్నాం. అండ్ ఆల్సో వాడపల్లి మనకి బ్రహ్మోత్సవం అనమాట. స్వామివారు ఏ రథం మీద ఊరేగిస్తున్నారు కూడా మనం తెలుసుకోబోతున్నారు అనమాట. అండ్ ఆల్సో ఈ వాడపల్లి టెంపుల్ అనేది చాలా మంది చాలా స్పెషల్ గా ఉంటుంది. 7 వీక్స్ వెళ్తూ ఉంటారు. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో అక్కడ స్వామివారి దర్శనం చేసుకుందాము అండ్ అక్కడ మొత్తం గుడి కంప్లీట్ గా చూద్దాము. కలో వెంకట నాయక అండ్ మిమ్మల్ని మళ్ళీ వాడపల్లిలో కలుసుకుంటా. స్టేట్ వాడపల్లి వెళ్ళే దారిలో మనకి ఈ బ్యారేజ్ కనిపిస్తుంది. ఈ బ్యారేజ్ చాలా 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 బాగుంటుంది. ధవళేశ్వరం బ్యారేజ్ అనమాట. ఇది ఫస్ట్ బ్యారేజ్, కాటన్ దొర కట్టించిన బ్యారేజ్ అనమాట. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. అండ్ దారి మధ్యలో కూడా కొన్ని క్లిప్స్ తీస్తూ వచ్చాను అనమాట అండి. సో ఈ బ్యారేజ్ అండ్ ఆల్సో కొంచెం తోటలు క్లిప్స్ చేయడం జరిగింది. ఎందుకంటే డైరెక్ట్ టెంపుల్ కి కాకుండా ఇవన్నీ కూడా తీస్తే బాగుండదు. ఇవన్నీ కూడా తీసాము చూసారా. అరటి చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మనం టెంపుల్ స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ లోపల మనకి బ్రహ్మోత్సవాలు కాబట్టి జనాలు చాలా రష్గా ఉండండి. ఎందుకంటే ప్రతి శనివారం అందరూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. దానికి బ్రహ్మోత్సవాలు కాబట్టి అధిక సంఖ్యలో ఇంకా చాలా మంది వచ్చారనమాట. ఆ టైంకి స్వామివారికి హంసవాహనం మీద ఊరేగించేస్తున్నారు అనమాట అండి ఆ రోజు. అందుకే మొత్తం నృత్య ప్రదర్శనలు అంతా కూడా మన మధ్య స్వామివారిని ఊరేగించేస్తున్నారు. సో పూల్ డెకరేషన్ కావచ్చు, రైడింగ్స్ కావచ్చు, అన్ని చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. అండ్ దర్శనం చాలా సింపుల్ గానే అయిపోయింది. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో ఎవరైనా వాడపల్లి అనుకుంటే మధ్యాహ్నం టైంలో వెళ్ళండి. చాలా ప్రశాంతంగా దర్శనం మనకి కంప్లీట్ అయిపోతుంది. చాలా వితిన్ ఒక 10 to 15 minutes దర్శనం అంతా అయిపోయింది. దాని పక్కన శివాలయం కూడా చూసాము. అంటే యాక్చువల్గా ఈ వాడపల్లి వీడియో మీకు ఇంకొకటి సెపరేట్ గా పెడతామంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో చేస్తాము. ఈ జస్ట్ ఒక బ్రహ్మోత్సవం సంబంధించి వీడియో అనమాట. సో డెకరేషన్ ఎంత బాగుందో, ఆపిల్స్ డెకరేషన్ చేశారు. అండ్ వెలస్తంభం చాలా పెద్ద వెలస్తంభం ఇది. అండ్ ఇక్కడ మనకి తిరుపతిలో మనకి శరన్నవరాత్రిలో బ్రహ్మోత్సవాలు చేస్తే ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట. చిన్న తిరుపతి కూడా చేస్తూ ఉంటారండి. సో ఇలా వేద పాఠశాల అండ్ ఆల్సో హోమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి బ్రహ్మోత్సవాలు అంటే కూడా. ఇది మనకి బ్రహ్మోత్సవం సెకండ్ డే. సో ఇంకా తక్కువ మంది ఉన్నారు. సో ఇంకా రోజు రోజుకి మన జనం పెరుగుతూ ఉంటారు. అండ్ ఆల్సో 7 శనివారాలు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట అండి. సో మనకి విమాన వెంకటేశ్వర స్వామి అనమాట. ఇక్కడ తిరుపతిలో ఉంటారు. ఇక్కడ కూడా అలాగే స్వామివారి దర్శనం ఇస్తూ ఉంటారు అనమాట. అండ్ డెకరేషన్ అయితే అవసరం ఉందండి. సో నేనైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. బట్ అంత బాగా రాలేదు కాబట్టి మీకు ఎక్కువ షేర్ చేయట్లేదు ఫొటోస్ అన్ని కూడా. సో ఆల్మోస్ట్ టెంపుల్ అయితే మీకు మొత్తం షూట్ చేశాను. బట్ డీటెయిల్ గా అంతా కావాలి అనుకుంటే విత్ ఇన్ ఇంకొక 2-3 వీడియోస్ లో మీకు టెంపుల్ వస్తుంది. ఇది మనకి ఈవినింగ్ అనమాట. సో లైటింగ్ ఎఫెక్ట్స్ లో మొత్తం చాలా బాగున్నాయండి. సో తెలుసు కదా మనకి చూడండి ఎంత బాగా అలంకరణ చేస్తూ ఉంటారు. అండ్ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క వెంకటేశ్వర స్వామి పెట్టారనమాట అండి. అంటే లైక్ ఇప్పుడు ఒక మామూలు వెంకటేశ్వర స్వామి లైక్ ఫుల్ విగ్రహం ఒకటి, ఇంకొకటి చాలా డిఫరెంట్ గా వెంకటేశ్వర స్వామి పెట్టి వచ్చారు. అండ్ ఇంకా ప్రదక్షిణాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. ఎందుకంటే చాలా రష్ ఉంది. సో మేము ఒక 7 ప్రదక్షిణాలు చేసాము. అండ్ 7 చేయొచ్చు లేదా 8 చేయొచ్చు అనమాట. సో 7 ప్రదక్షిణాలు చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. తర్వాత మన కోరు తిరిగిన తర్వాత ప్రదక్షిణ చేస్తారనమాట. సో నచ్చితే లైక్ చేయండి, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్. జై